వెల్కమ్ టు ఫైడీ మీడియా. జగన్మోహన్ రెడ్డి అదానీ గ్రూప్కి సంబంధించి అమెరికాలో ఒక కేసు నమోదైంది. అంటే ఆ కేసు పూర్వాపరాలు కనుక మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ సంస్థ ద్వారా ముడుపులు అందని అనేది అమెరికాలో నమోదైన కేసులో వాళ్ళు ప్రస్తావించారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తూ ఆయన వాళ్ళు ఏంటంటే ఏపీ చీఫ్ మినిస్టర్ అని కొన్నిసార్లు ప్రస్తావించడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో ఆల్రెడీ నిన్న నుంచి వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు చాలామంది చెప్పడం జరిగింది, ఆయన అప్లోడ్ చేయడం కూడా జరిగింది. మనం ఏంటంటే ఈ వీడియోలో ఆ కేసు వివరాలను పక్కన పెట్టి నిజంగానే ఈ కేసులో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించడానికి అవకాశం ఉందా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది కలుగుద్దా అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ జగన్మోహన్ రెడ్డి అదానీ గారికి సంబంధించిన కేసులో ఏంటంటే పూర్వం నుంచి ఒక కథ వింటూ ఉంటాం. రాజుగారి దేవతా వస్త్రాలని చెప్పి ఒక కథ ఉంటుంది. ఆ కథ అనేది ఇప్పుడు వీళ్ళ కేసుకి పూర్తిగా మ్యాచ్ అవుద్ది అనమాట. ఒకసారి ఆ కథ సారాంశం కనుక మనం చూసినట్లయితే పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు సంబంధించి అతని గురించి ప్రజలు చెప్పుకుంటూ ఉండేవారు. అంటే ఏమని, రాజుగారు దేవతా వస్త్రాలు ధరిస్తారంట రోజు రాత్రి. ఆ దేవతా వస్త్రాలు ఎంతో శక్తివంతమైనయంట, ఆయనకి ఏదో ఎక్కడి నుంచో ఆ దేవతా వస్త్రాలు లభించినాయి అంట, అంటే దేవుడి ద్వారా దేవతా వస్త్రాలు లభించినాయి అంట అని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉంటారు. అటు జరుగుతూ ఉంది. అసలు అక్కడ దాని వెనకాల వాస్తవం కనుక మనం చూసినట్లయితే ఆ రాజుకి ఏంటంటే మానసికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కారణంగా అతను రాజకోటలో తిరిగేటప్పుడు ఏంటంటే అతను వస్త్రాలు లేకుండా తిరుగుతూ ఉంటాడు అనమాట, దిగంబరంగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఈ ప్రజలకి ఏంటంటే ప్రజలకు కానీ ఆ రాజుగారి చుట్టూ ఉండే వాళ్ళకి కానీ నువ్వు బట్టలు లేకుండా తిరుగుతున్నావు, నీకు మెంటలు వచ్చింది, అది నీకు పెచ్చా అని చెప్పడానికి అంత స్వతంత్రం కానీ అంత ఫ్రీడమ్ కానీ లేక రాజుగారి మీద భయంతో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ చర్చలు చేసుకునేవాళ్ళు. రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతున్నారు అనే మాట మాట్లాడకుండా రాజుగారు దేవతా వస్త్రాలు ధరించి తిరుగుతున్నారు అని చెప్పి ఎవరికి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉండేవారు. అసలు వాస్తవం ఏంటంటే రాజుగారికి మెంటలు వచ్చి, అంటే మానసికంగా అతను వీక్ అయ్యి ఆ గుడ్డలు లేకుండా సంచరించడం అనేది అసలు వాస్తవం. కానీ ఆ రాజు మీద భయంతో వీళ్ళు ఏంటంటే రాజుగారి దేవతా వస్త్రాలు ధరించి తిరుగుతున్నారు అనేదే మాట్లాడుకునేవారు. కానీ ఎవరో కూడా నువ్వు బట్టలు లేకుండా తిరుగుతున్నావు అనే ప్రశ్నించే సాహసం చేసేవాళ్ళు కాదు, అనే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితులు కూడా ఉండవు రాచరికంలో. ఇప్పుడు ఈ కేసులో కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అదానీ గారి కేసులో కూడా అదే జరుగుతుంది. అందరికీ తెలుసు ఆ కేసులో అదానీ గారు నిజంగానే ముడుపులు ఇచ్చుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకుని ఉంటారు. దీనికి సంబంధించి అమెరికాలో కేసు నమోదైందంటే వాళ్ళు ఏదో ఆధారాలు లేకుండా అక్కడ కేసు అయితే నమోదు చేయరు. ఇవన్నీ అందరికీ తెలుసు, అన్ని మీడియా సంస్థలకు తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు, ప్రధాన నాయకులకు తెలుసు, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. కానీ ఎవరో కూడా రాజుగారి దేవతా వస్త్రాలలాగా ఈ కేసు మరుగున పడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో అదానీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అదానీ గారి మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు కేంద్ర ప్రభుత్వానికి లేవు, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి లేవు. ఎందుకంటే అదానీ గ్రూప్స్తో అనేక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక ఒప్పందాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి అదానీ గ్రూప్కి సంబంధించిన ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఇంకా అదానీ గ్రూప్కి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సత్సంబంధాలన్నీ అందరికీ తెలిసినవే. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ అదానీ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏదో అవుద్దా, ఏదన్నా జరుగుద్దా, ఈయన తీసుకెళ్ళి ఏమైనా శిక్ష అంటే ఈయన లోపలికి తీసుకెళ్ళే అవకాశాలు ఉంటాయా అని కనుక ఆలోచించినట్లయితే మీరు ఏమీ అవసరం లేదు. ఈ రాజుగారి దేవతా వస్త్రాలకు సంబంధించిన కథలు మనకి దొరుకుతాయి. ఆ కథకు సంబంధించి పూర్తిగా చదివితే మనకి ఈ కేసు రాబోయే రోజుల్లో ఏమవబోతుంది అనేది మనకు క్లియర్గా అర్థమైపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.